హలో హాయ్ నమస్తే, నేను మీ దేవ్. ఇండియా ఫైర్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ చరిత్ర సృష్టించిన ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్, రక్త సింధూర్ ఒక దెబ్బ కాదు, ఒక ప్రకటన. కవ్వింపు చర్యలకు పాల్పడితే చూస్తూ ఊరుకున్నాం, దాడులు చేస్తున్నా సహించాం. కానీ కళ్ళ ఎదుటే కట్టుకున్న వాళ్లను కాల్చేసి దిక్కున్న చోట చెప్పమంటే ఏడుస్తూ ఎలా ఊరుకుంటాం? నేల రాలిన ఆ కన్నీటి బొట్టు రగిలిపోయింది. ఐదోతనం తుడిచేస్తే నుదుటిన చెరిగిన ఆ సింధూరం విస్ఫోటనమైంది. రక్కసి ముక్కలు నక్కి ఉన్న చోటన మృత్యుమేఘమై కమ్మేసింది. త్రివిధ దళాల సాక్షిగా మిసైళ్ల రూపంలో దూసుకెళ్లి ఉగ్రమూకలను మట్టుబెట్టింది. వారి నెత్తురు చూశాకే దానిలో వేడి చల్లారింది. ఇది ఇక్కడితో ముగిసిందనుకుంటే తప్పు. గట్టి హెచ్చరికగా పంపించింది. భారత్ దెబ్బ రుచి చూపించింది. ఈ దాడి కేవలం అమాయకులను చంపడం కాదు, బాధ్యులను ఏరి పారేయడమే లక్ష్యం. ఈ కథ ఒక దేశపు సంకల్పం, సమయానికి వచ్చిన ప్రతిస్పందన. ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం యుద్ధం కాదు, ఓ చరిత్ర. ఈరోజు తెల్లవారుజామున 2 నుండి 3 గంటల మధ్య భారతదేశం పాకిస్తాన్పై ఒక వైమానిక దాడి చేసింది మరియు పాకిస్తాన్ పిఓకేలోకి ప్రవేశించి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ యొక్క ప్రధాన లక్ష్యం పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే.